ఓకే, ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు మీకు. మనందరికీ తెలుసు, హైదరాబాద్లో వినాయక చవితి అనగానే మనకి గుర్తొచ్చేది ఖైరతాబాద్ బడా గణేష్. సో నా వెనకాల 57 అడుగుల భారీ గణపతిని మనం చూడవచ్చు. 64వ వసంతంలోకి అడుగు పెడుతూ ఉన్నాడు ఈ రోజుతో ఖైరతాబాద్ గణేశుడు. దాదాపు 150 మంది శ్రామికులు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి శ్రమించారు. తొలి ఏకాదశి రోజు నుంచి ఇప్పటి వరకు, నిన్న రాత్రి వరకు కూడా ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో ఘనంగా, ఎంతో ఆర్భాటంగా ఉండేటటువంటి ఖైరతాబాద్ గణేశుడు భారతదేశ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన విషయం మనందరికీ తెలిసిందే. ఈసారి గణేశుడిని మనం చూసినట్లయితే సప్తముఖ గణపతిగా చెప్తూ ఉన్నారు. అలాగే కింద లక్ష్మీ పార్వతి వీరిద్దరితో కొలువైన గణేశుడిని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసిన దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఉదయం నుంచి కూడా విఐపీలు ఇక్కడికి వచ్చి మొదటి పూజ గణపతికి చేసి వెళుతూ ఉన్నారు. మనం చూడవచ్చు ఇక్కడ ఉన్నటువంటి గణపతి ప్రత్యేకత ఏంటంటే, భారీ గణపతి మనకి ప్రస్తుతం ఎక్కడి నుంచి చూసినా కూడా, గణపతి కనపడే దగ్గరికి ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా గణపతి మనల్నే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. లోపల చూడవచ్చు, మనం కనుబొమ్మలు మనం చూడవచ్చు, లోపల ఉన్నటువంటి ఆయిల్ లిడ్స్ మనం చూడవచ్చు. అవి చాలా నేర్పుగా, నైపుణ్యంతో వాటిని తయారు చేశాడు శిల్పి. ఎంతో సజీవంగా కనపడుతున్నటువంటి ఆ కళ్ళను చూస్తే మనం ఎక్కడి నుంచి చూసినా మన వైపు చాలా మంచి భావనతో చూస్తున్నట్లుగా అనిపిస్తుంది, మన ఆశీర్వదిస్తున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అలాగే కాలసర్ప గణపతిగా చెబుతూ ఉన్నారు. మనం చూడవచ్చు 7 పడగల పైన సర్పరాజును మనం చూడవచ్చు, కింద లక్ష్మి, అలాగే సరస్వతిని. అలాగే మనకు ఒక రైట్ సైడ్లో చూసినట్లయితే శ్రీనివాస కళ్యాణ దృశ్యాన్ని ఆవిష్కరించారు. లెఫ్ట్ సైడ్లో పార్వతీ పరమేశ్వరుడు వాళ్ళ ఒళ్ళో కూర్చున్నటువంటి కుమారస్వామిని, కింద ఉన్నటువంటి గణపతిని చూడవచ్చు. మొత్తంగా ఇది ఈసారి గణేష్ స్వరూపాన్ని మనం చూసినట్లయితే 57 అడుగులు, అంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు దింపుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు మొదటి రోజు కావడంతో క్రౌడ్ కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ, ఎందుకంటే ఇళ్లలో వారి పూజలు చేసుకుని సాయంత్రానికి ఈ గణపతిని చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. సో కొద్దిసేపటి క్రితం నుంచే క్రౌడ్ ఇక్కడికి రావడం పెరిగింది, ఫ్లోటింగ్ బాగా పెరిగింది. దీనికి తగ్గట్లుగానే ఏర్పాట్లు కూడా చేశారు పోలీసులు. దాదాపు 150 మంది పోలీసులు ఈ సరౌండింగ్స్లోనే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అలాగే ట్రాఫిక్ను మళ్లించారు. దాదాపు 50 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాంట్లో 2 360 డిగ్రీస్ తిరిగే అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో భద్రత కూడా ఇక్కడ కట్టుదిట్టంగా ఉందని చెప్పుకోవాలి. సో ఇక భక్తుల విషయానికి వచ్చినట్లయితే, ప్రతిరోజు కొన్ని వేల మంది భక్తులు ఖైరతాబాద్ గణేశుడి ఆశీర్వాదాలు పొందడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మొదటి రోజు కావడంతో కొద్దిసేపటి క్రితం నుంచి క్రౌడ్ పెరిగింది అని చెప్పుకోవాలి మనం. సో చాలామంది విఐపీలు అలాగే భక్తులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఉదయం తలసాని శ్రీనివాసరావు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్, మిగతా రాజకీయ పార్టీ నేతలందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఖైరతాబాద్ గణేష్ అంటే ప్రతి ఒక్కరికి కూడా సెంటిమెంటే. ముందుగా ఖైరతాబాద్ గణేష్ను దర్శించుకొని వెళ్ళడం అనేది వారికి సాంప్రదాయంగా వస్తూ ఉంటుంది. హైదరాబాద్లో వారికి సాంప్రదాయం అనేది ఖైరతాబాద్ గణపతి నుంచి ప్రారంభమవుతుంది. వారి పూజ ఇక్కడ నుంచి ప్రారంభించి ఇంటికి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అయినటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది ఇక్కడికి విచ్చేశారు, కొంతమంది భక్తులు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? మేము నాగార్ ఎస్సీ నగర్ రోడ్ నెంబర్ 4 నుంచి వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తారా? 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తామండి. సో ఈ గణపతి ప్రత్యేకత అండి, మీ ఇంట్లో పూజ చేసుకుంటారు, మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడో చోట గణేష్ మండపాలు పెడతారు. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి గణపతిని చూసే ప్రత్యేకత ఏంటి? అంటే ఇక్కడ చూసి పెడితే ఏదో ఒక గొప్పదైనటువంటి ఆనందం పొందుతాం. ఆ సుఖ సంతోషాలు ఎక్కువగా ఉన్నట్టు ఉంటాయి. ప్రతి సంవత్సరం వచ్చి పెడుతూ ఉంటాం. ఈ గణపతిని చూసి వెళ్ళాక తృప్తిగా ఉన్నట్టు ఉంటుంది. అందుచేత ఇంట్లో పూజ చేసుకుని ఇక్కడికి వస్తాం. మా మనవాళ్ళు కూడా మాట్లాడతారు. ఎలా అనిపించింది? గణపతిని చూశారు కదా, చాలా పెద్దగా ఉంది, ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది. వినాయకుడు చాలా పెద్దగా ఉన్నాడు, చాలా బాగుందను. వాళ్ళకి ఆశ్చర్యంతో మాటలు రావడం లేదు ఇంత భారీ గణపతిని చూసేటప్పటికి. సో మనతో పాటు కొంతమంది విఐపీలు కూడా ఇక్కడికి వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈరోజు సాకేత్ ప్రముఖ సింగర్ మనకు తెలుసు, అలాగే రచ్చరవి, మన జబర్దస్త్ టీం రచ్చరవి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి ఒక ప్రముఖ అకేషన్తో ఇక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు, ఎలాంటి ఆశీర్వాదం పొందారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళ అనుభూతిని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలా అనిపించిందండి ఇక్కడికి రావడం? నేను ఖైరతాబాద్ గణేశుడి దగ్గరికి ఫస్ట్ టైం వస్తున్నాను. అసలు ఈ జనాలు చూస్తుంటే చాలా, ఆయన చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ విగ్రహం చూస్తుంటే నిజంగా అసలు చాలా తృప్తిగా ఉందన్నమాట. ఆయన చూస్తే అలా ఉండిపోవాలని ఉంది. సో ఇక్కడ స్పెషల్ అకేషన్కి వచ్చినట్లున్నారు కదా, సో ఏంటి అకేషన్?
ఈరోజు ఇక్కడ మేము మై డియర్ గణేష్ అని సాంగ్ రిలీజ్ చేసాం. ఫిల్మీ కాప్ అండ్ పిక్ అండ్ హుక్ వాళ్ళ ద్వారా మేము రిలీజ్ చేసామన్నమాట. దానికి మ్యూజిక్ డైరెక్టర్ సాకేత్ అండ్ అలాగే లిరిసిస్ట్ కూడా ఆయన కూడా వచ్చారు. అండ్ అలాగే మేము అందరం యాక్ట్ చేసాం. రచ్చ రవి గారు అండ్ అందరం ఇక్కడికి రావడం జరిగింది. సింగర్ దినకర్ అందరం రావడం జరిగింది. సో ఇక్కడ ఖైరతాబాద్ గణేశుడి దగ్గర రిలీజ్ చేయాలని అనుకున్నాం కాబట్టి లక్కీగా మేము రిలీజ్ చేయడం జరిగింది. సో లీడ్ సింగర్ సాకేత్ అడిగి తెలుసుకుందాం, వాళ్ళ పాట ప్రత్యేకత ఏంటి, ఇక్కడికి వచ్చి ఆశీర్వాదం ఎందుకు పొందాలనుకుంటున్నారు సాకేత్? ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అయితే ఇందులో లీడ్ సింగర్ అంటే నేను కాదు, నేను ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్. ఇందులో ఆరుగురు లీడ్ సింగర్సే. నేను ఎవరు తక్కువ కాదు దేవుడు ముందు, సో ఎవరు ఎక్కువ కూడా కాదు. ఈ పాటలో మీ అందరికీ ఎంతో ఇష్టమైన సింగర్స్ దీపు, రమ్య, దినకర్, సోనీ, శృతి, నేను ఆరుగురం పాడాము. దీనికి మ్యూజిక్ చేశాను నేను. పాట పేరు మై డియర్ గణేష. దీన్ని రాసింది కాసర్ల శ్యామ్ గారు, ప్రొడ్యూస్ చేసింది మా మోనీష్ అండ్ నవీన్ గారు, అండ్ ఈ పాటని డైరెక్ట్ చేసింది మనందరికీ ఇష్టమైన యాక్టర్ నందు. సో చాలా పెద్ద టీం అండ్ ఇద్దరు హీరోయిన్స్ పూజా జవేరి, దక్ష, ఇలా ఒక గ్రాండియర్ టీంతోని చాలా ఒక ప్రేమతోని, ఒక ఇష్టంతోని, గణేశుడు అంటే ఒక పిచ్చితోని చేసిన పాట మా టీం మొత్తం. అండ్ అది పొద్దున్న యూట్యూబ్లో రిలీజ్ చేసి ఇంట్లో పూజ చేసుకొని స్ట్రైట్గా మేము ఈ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరకు వచ్చేసాము. ఎందుకంటే ఈయన చాలా గంభీరంగా, పెద్దగా, అండ్ మాకు చాలా ఇష్టం ఖైరతాబాద్ వినాయకుడు అండ్ ఒక చిన్న సెంటిమెంట్ కూడా. సో ఇక్కడికి వచ్చాము, ఇంకా ఆయనకు పెటిషన్ పెట్టుకున్నాము ఆ పాటని హిట్ చేయమని. సో ఇంకా ఆయన చూసుకుంటాడని మేము గట్టిగా నమ్ముతాం. గణేశుడికి పిటిషన్ పెట్టుకున్నారంటే ఖచ్చితంగా అది అమలై తీరుతుంది. గణేశుడికి పిటిషన్ పెట్టుకుంటేనే ఖచ్చితంగా అవుతుంది అంటే మరి ఖైరతాబాద్ గణేశుడికి పెట్టుకుంటే అయ్యి తీరుతుంది అని మేము మాకు గట్టి నమ్మకం అనమాట. మనతో పాటు రచ్చరవి ఉన్నారు. జబర్దస్త్ రచ్చరవి అందరికీ మనకు తెలిసిన వ్యక్తే, సెలబ్రిటీ. సో ఏంటి ఈ గణేశుడి ప్రత్యేకత, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరూ మీరు ఏ విధంగా పిలిచినా ఓకే, కానీ నేను ఇక్కడికి మాత్రం ఖైరతాబాద్ గణనాథుడు ఫ్యాన్గా, భక్తుడిగా రావడం జరిగింది. ఎందుకంటే మనందరం ఇంట్లో నెలకొల్పుకుంటాం గణనాథుడిని, కానీ ఇక్కడికి ఈయనను చూస్తే మన పండుగ స్టార్ట్ అయిందని ఎంతో సంతోషపడుతూ ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే చూడండి, చిన్నలు పెద్దలు కుటుంబ సభ్యులు అందరూ కూడా వస్తుంటారు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్లో వింటున్న సాంగ్ కూడా అది రిలీజ్ చేయడానికి ఇక్కడికి వచ్చాం. కాశల శ్యామన్న లిరిక్స్ అందించాడు, మ్యూజిక్ డైరెక్టర్ సాకేతు. మీ అందరం కూడా ఫ్రెండ్లీ గణేష్ను, ఈకో గణేష్ను ఏర్పాటు చేయడానికి ఇది మేము ఒక సాంగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. సింగర్స్ దగ్గరికి వెళదాం, వాళ్ళ గొంతుతోటి ఆ పాట ఏంటి అనేది తెలుసుకుందాం. అలాగే దినకర్ కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. హాయ్ దినకర్, హౌ ఆర్ యు? సో హ్యాపీ వినాయక చవితి. మీకు కూడా హ్యాపీ వినాయక చవితి. సో మీ గొంతుతో ఒకసారి ఆ పాట విందామని అనిపిస్తుంది ఆయన సమక్షంలో. కైలాసం టు భూమేరుడు మై డియర్ గణేశ నీకే వెల్కమ్, ఈ ఇయర్ నీ పండగ దేఖో ఆసమ్, మై డియర్ గణేశ నీకే వెల్కమ్, ఈ ఇయర్ నీ పండగ దేఖో ఆసమ్. రైట్. సో అది ఆ పాటలో ఫస్ట్ లైన్ మనకు వినిపించారు. సో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్దాం. అలాగే భక్తులు కూడా ఫ్లోటింగ్ పెరుగుతూ ఉంది. ఈరోజు భక్తుల దర్శనంతో ఈరోజు ప్రారంభమవుతుంది. 23వ తారీఖు వరకు కూడా ఈ ప్రదర్శన కొనసాగుతుంది. ఆ రోజు నిమజ్జన కార్యక్రమానికి భారీ గణేశుడు తరలి వెళ్తాడు. ఖైరతాబాద్ బడా గణేష్ భారతదేశంలోనే అతిపెద్ద వినాయకుడు. ఖైరతాబాద్లో ప్రతి సంవత్సరం కనువిందు చేసే గణపతి ఈసారి 57 అడుగులతో కొలువుదీరాడు. ఈసారి గణపతికి ఉన్నటువంటి థీమ్, ఆయనకున్నటువంటి పేరు సప్తముఖ కాళ సర్ప గణపతి. మనం చూస్తూ ఉన్నాం కనువిందు చేస్తున్న గణపతిని, అట్టహాసంగా ముస్తాబైన గణపతిని మనం చూస్తూ ఉన్నాం. 7 ముఖాలు సర్వాంగ సుందరంగా సజీవంగా కనబడుతున్నటువంటి దృశ్యం మనకి. అలాగే ఆయన పైన కాలసర్పం అని మనం చూడవచ్చు, అది కూడా 7 తలలతోటి సర్పరాజు మనకి కనువిందు చేస్తూ ఉన్నాడు. మొత్తంగా 57 అడుగులు. ఈసారి 64 ఏళ్లకు అడుగు పెడుతోంది ఖైరతాబాద్ ఉత్సవ మండలి యొక్క ప్రాభవం. సో ఈసారి కూడా చాలా గ్రాండ్గా చేయడానికి ఉద్దేశించారు. మనం గణపతిని చూడవచ్చు, 7 ముఖాలను కూడా 7 రంగుల్లో తీర్చిదిద్దిన పరిస్థితిని మనం చూడవచ్చు. అలాగే మిగతా చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, ఎప్పటిలాగే ఉన్నటువంటి లడ్డు, ఎంతో ఫేమస్ లడ్డు మనం చెప్పుకోవచ్చు. సో ఈసారి కూడా అంతే గ్రాండ్గా లడ్డూని ఏర్పాటు చేశారు. కింద లక్ష్మీ సరస్వతి మనం చాలా శుభసూచకంగా భావిస్తాం. హిందువులందరూ కూడా గణపతిని, లక్ష్మిని, సరస్వతిని, వీరి ముగ్గురిని ఉన్నటువంటి ఫోటోని కావచ్చు, విగ్రహాల్ని కావచ్చు ఎంతో శుభసూచకంగా భావిస్తారు హిందువులందరూ కూడా. అలాగే పూజలు ముందుగా గణపతికి అందిస్తాం. అలాగే గణపతితో పాటు లెఫ్ట్ సైడ్లో గణపతికి ఎడమ చేతి వైపు చూసినట్లయితే మనకి శివుడి విగ్రహం, కుడి చేతి వైపు చూసినట్లయితే
శ్రీనివాస కళ్యాణాన్ని కొలువు తీర్చినటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. ఎంతో కనువిందైన దృశ్యాన్ని మనం చూడవచ్చు. అలాగే గణపతి వారిద్దరికి దగ్గరుండి సాక్షిభూతమై వివాహాన్ని జరిపిస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. వెనకాల త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు మిగతా అందరూ గణాదులు కూడా అక్కడ ఉన్నటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించినటువంటి సందర్భం ఈ రోజు నుంచి 11 రోజుల పాటు గణనాథుడు సేవలు అందుకుంటాడు, భక్తుల పూజలు అందుకుంటాడు. దీనిని చూడడానికి లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. భారతదేశంలో అతిపెద్ద వినాయకుడు. అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక్కొక్క అడుగు తగ్గించుకుంటూ వస్తున్నటువంటి ఈ గణనాథుడు ఈసారి 57 అడుగులకు చేరుకున్నాడు. అలాగే ఇక్కడ భక్తులు కూడా ఎంతో పారవస్యం పొందుతారు, చాలా సెంటిమెంట్గా భావిస్తారు. హైదరాబాద్లో ఉన్నటువంటి భక్తులు ప్రత్యేకించి చూసినట్లయితే ఇక్కడికి వచ్చి దర్శించుకుని వెళ్ళిన తర్వాత పూజ చేసుకుంటారు చాలామంది. అలాగే ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఖైరతాబాద్ గణేశుని దర్శించుకుని వెళ్ళేటటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. సాయంత్రం కావడంతో చల్లబడడంతో వాతావరణం చల్లబడడంతో చాలామంది భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. క్రౌడ్ పెరుగుతూ ఉంది. ఉదయం నుంచి కూడా సాయంత్రానికి క్రౌడ్ పెరిగినటువంటి దృశ్యాన్ని మనం చూడవచ్చు. కొంతమంది భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు వారు దర్శించుకుని వెళ్ళడానికి పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఒకసారి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? దిల్సుఖ్నగర్. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈసారి గణపతి ఎట్లా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. సెంటిమెంట్గా భావిస్తారు మీరు ఇక్కడికి రావడం? సెంటిమెంట్ ఏం లేదండి, ఫస్ట్ పెట్టినప్పటి నుంచి అయితే రాలేకపోయినా ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీ ఇంట్లో పూజ చేసుకుంటారు, మీ ఇంటి చుట్టుపక్కల కూడా గణపతి ఉంటారు. ఏంటి ఖైరతాబాద్ గణేష్ ప్రత్యేకత? గణేష్ అంటే ఇది ఇంత భారీ గణపతి హైదరాబాద్లో ఇది ప్రత్యేకంగా కనపడుతుంది కాబట్టి వస్తామండి. మరికొంతమంది భక్తులు ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఇక్కడేనా? సో ఎట్లా అనిపిస్తుంది ఈసారి గణపతి ఎట్లా అనిపిస్తుంది? చాలా సో ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి మీరు? లాస్ట్ ఇయర్ అండి, సెకండ్ టైం వస్తూ ఉన్నారు. సో ప్రతిసారి కూడా వినాయకుడు చాలా భారీ వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మిగతా వినాయకుడికి ఈ వినాయకుడికి మీకు ఏమైనా డిఫరెన్స్ కనపడుతుందా? అంటే మీకు ఏమైనా సెంటిమెంట్గా ఎప్పుడైనా అనిపిస్తుందా? సెంటిమెంట్గానే. రైట్, మరికొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? స్టూడెంట్స్ లాగా కనబడుతున్నారు. హ్యాబిట్స్ నుంచి వస్తూ ఉన్నారు. సో ప్రతి సంవత్సరం వస్తారా మీరు? లేదు, ఇదే ఫస్ట్ టైం. ఎట్లా అనిపిస్తుంది ఈసారి? చాలా ఎక్కువ అనిపిస్తుంది. ఆంధ్ర విగ్రహం చాలా పెద్ద విగ్రహం, చాలా బాగుంది చూడడానికి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు మామూలుగా? మా లోకల్ అయితే విజయనగరం. మీకు అటు సైడ్ ఇంత పెద్ద విగ్రహాలు కనపడవు కదా, ఏమనిపిస్తుంది? ఇంత పెద్ద విగ్రహాలు ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఆంధ్ర నుంచి అలాగే తెలంగాణ నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నటువంటి భక్తులను మనం చూస్తూ ఉన్నాం. సో మరికొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ కూడా మేము వాలంటీర్ చేసాం, ఈ ఇయర్ కూడా వాలంటీర్ చేస్తున్నాం. ప్రతిసారి భక్తులు చాలామంది వస్తారు ఇక్కడ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము కూడా వాలంటీర్ చేసేటప్పుడు. మీకేమనిపిస్తుంది వినాయకుడిని చూస్తుంటే? ఈసారి 57 అడుగులు వినాయకుడు కొలువు తీరాడు. చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఈసారి వినాయకుడు చాలా అట్రాక్టివ్గా ఉన్నారు. అసలు చూడగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుందంటే చెప్పలేనంత హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఏమని కోరుకున్నారు ఈసారి వినాయకుడిని? అందరూ బాగుండాలి, ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అది అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. ఈ వినాయకుడిని చూడడానికి, కేవలం వినాయకుడి ఆకారాన్ని చూసి తన్మయం పొందడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళు చాలామంది, అలాగే సెంటిమెంట్గా వచ్చేవాళ్ళు చాలామంది, అలాగే వారు వచ్చే వాళ్ళకి కొన్ని వేల మంది ప్రతిరోజు దర్శించుకుంటారు కాబట్టి వాళ్ళకి తగ్గట్టు భద్రతా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. మొదటి రోజు ఈరోజు 150 మంది పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డాగ్ స్క్వాడ్ అప్పుడప్పుడు తనిఖీలు చేస్తూ ఉన్నారు వచ్చి. అలాగే 50 సీసీ కెమెరాలు చుట్టుపక్కల ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే 2 అత్యాధునిక 360 డిగ్రీస్ తిరిగేటటువంటి సీసీ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా ఇది మరికొన్ని రోజుల పాటు గణేశుడు మనందరినీ అలరించబోతున్నాడు. 11 రోజుల పాటు, ఈ రోజుతో కలిపి 11 రోజుల పాటు సేవలు అందుకొని, భక్తుల పూజలు అందుకొని వారందరినీ ఆశీర్వదించి ఘనమైనటువంటి వీడ్కోలు తీసుకుంటాడు 11వ రోజు. సో అప్పటి వరకు ఎన్టీవీలో ఈ గణనాథుడి అప్డేట్స్ కొనసాగుతూ ఉంటాయి. ఓటు స్టూడియో.
మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ మండలి కమిటీ అడ్వైజర్ బాల్కుమార్ మనతో పాటు ఉన్నారు. ఈసారి గణేష్ ప్రత్యేకత ఏమిటి బాల్కుమార్ గారు? చూడడానికి కూడా చాలా గ్రాండ్గా కనబడుతున్నాడు గణపతి. ఈసారి ఖైరతాబాద్ గణేశుని యొక్క ప్రత్యేకత అంటే గణేశునికి కుడివైపున ఉన్నటువంటి శ్రీనివాస కళ్యాణము ప్రత్యేకత. ఇంకోటి గణేశునికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఈసారి సప్తముఖ కాలసర్ప మహాగణపతి, 7 తలలు 14 చేతులు 7 ఏనుగులు. చూడడానికి మేము కొన్ని సంవత్సరాల నుంచి గణేశుని చూస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం ఉన్నంత అందంగా మాత్రం మేము మాత్రం ఎప్పుడు చూడండి. మీరు కూడా చూడండి, వినాయకుడు చాలా అంటే చాలా పర్ఫెక్ట్, 7 తలలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. మేము కూడా అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. దీని గురించి పండుగ రోజు మేము ఎన్నో సంవత్సరాల నుంచి పండుగ మొదటి రోజు మాత్రం ఇంత రష్ ఎప్పుడు రాదు. అందరూ పండుగ చేసుకుంటే ఇంట్లో ఉంటారు, కానీ ఉదయం 8 గంటల నుంచి ఇదే రష్ ఉంది. ఎల్లుండి వచ్చే సాటర్డే ఇంకా హెవీ రష్ ఉంటుంది. దాని గురించి పోలీసు వాళ్ళ సహకారంతో గణేశోత్సవ కమిటీ ప్రత్యేకంగా తొందరగా వచ్చేటువంటి భక్తులకు దర్శనం చేపించి బయటికి పంపించే ఏర్పాట్లు మాత్రం చేస్తుంది. మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి? అంటే సాటర్డే సండే వీకెండ్స్ గణేష్ని చూడడానికి చాలా మంది వస్తుంటారు. ఆ ఇబ్బందులను అధిగమించడానికి మీరేం చేస్తారు? సాటర్డే సండే అనేది రోజుకు 3 లక్షల మంది భక్తులు వస్తే సాటర్డే సండే 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారు. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి ఎటు చూసినా దాదాపు ఖైరతాబాద్ వినాయకునికి ఒక 4-5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పబ్లిక్ అట్లనే ఉంటారు. అప్పుడు మాత్రం ఉదయం 8 గంటల నుంచి మనం ఇప్పుడు ఏదైతే ప్లేస్లో నిలబడ్డామో ఈ ప్లేస్ నుంచి కూడా భక్తులని పంపిస్తాము. ఒకటేసారి ఒక 6-7 వేల మందిని రోప్వేతోని ఒకటేసారి వినాయకుడు ముందు నుంచి పంపిస్తాము. ఈసారి ఇలాంటి జరుగుతుందని పోలీసు వాళ్ళు ముందే ఊహించుకొని 2 బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. ఎప్పుడు 2 అయితే ఉన్నాయి, ఈసారి మాత్రం 2 ఏర్పాటు చేసి 2 ఏర్పాటు చేసినా కూడా భక్తుల తాకిడి మాత్రం ఎక్కువనే ఉంది.